హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ మీరు పిక్చర్లో చూస్తున్నారు కదా, ఈ మోడల్ మన హ్యాండ్మేడ్గా ఎలా మేక్ చేసుకోవాలి ఇక్కడ మీకు వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ మనము రౌండ్ పిన్ తీసుకోండి. ఈ రౌండ్ పిన్ లోపలికి 6 mm బీడ్ క్యాప్, మళ్ళీ 8 mm పాల్ బీడు, మళ్ళీ అప్లో 6 mm బీడ్ క్యాప్ వేసి ప్లయర్తో మనము రెగ్యులర్గా డ్రాప్ బీడ్స్ ఎలా వేస్తామో అలాగా మనం మేక్ చేసుకోవాలి. మీరు సేమ్ పిక్చర్లో లాగా మేక్ చేసుకునే పని అయితే ఓన్లీ అప్లో వరకే వేసుకోండి, కింద బీడ్ క్యాప్ అనేది అవాయిడ్ చేయండి. ఇలాగ నేను 4 సైజెస్లో మేక్ చేసుకున్నానండి. పిక్చర్లో అయితే ఓన్లీ 8, 6 2 సైజెస్లో మేక్ చేశారు. తర్వాత మనము చంద్రహారం చేయని మీ నెక్ లెంత్ ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసుకోండి. ఫ్రంట్ వరకు మళ్ళీ ఇంకొక లెంత్ వరకు కట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ అదే విధంగా ఫుల్ వీడియో అయితే ఛానల్ నేమ్ కింద అయితే ఇస్తున్నానండి. ఇంకా డీటెయిల్ వీడియో కావాలి అంటే క్లిక్ చేసి మీరు కూడా ఒకసారి వాచ్ చేసి తర్వాత మేక్ చేసుకోండి. ఇక్కడైతే మనము సెకండ్ కట్ చేసాం కదా, ఆ చైన్ని రౌండ్ పిన్స్తో 2 సైడ్స్ ఇలాగా అటాచ్ చేసుకోవాలి. ఒక సైడ్ మటుకు ఇలాగ వేసి తర్వాత దీన్ని మనము ప్లయర్తో మేక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ప్లయర్తో అయినా నీడిల్తో అయినా మేక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ మనం నీడిల్ అయితే పెట్టుకోవాలి. నీడిల్ పెట్టుకొని సేమ్ ఇలా ఒకసారి నీడిల్కి చుట్టండి, ఇలా అప్కి, తర్వాత మళ్ళీ ఇలా డౌన్కి, ఇలా 2 టైమ్స్ చుట్టాలి. తర్వాత ఎక్స్ట్రా ఉండింది కట్ చేసేసుకోవాలి. అక్కడ మనకు రౌండ్ అనేది ఫామ్ అవుతుంది. కట్ చేసుకొని ఇలా ప్రెస్ చేసేసుకోండి. తర్వాత ఒక స్మాల్ సైజ్ జంపరింగ్ తీసుకోండి. దీని లోపలికి మనం మేక్ చేసుకున్నాం కదా డ్రాప్ బీడ్స్, ఇక్కడైతే నేను 4 mm బీడ్స్ అనేటివి వేస్తున్నాను. మీరు ఒకే సైజులో అయినా వేసుకోవచ్చు. తర్వాత 2 హోల్స్ అనేటివి స్కిప్ చేయండి, తర్వాత థర్డ్ దాంట్లో వేసుకోండి. సేమ్ మీరు వీడియో చూసారంటే అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే విధంగా ఇక్కడైతే నేను ఒకటి నీడిల్తో చూపించాను కదా, ఇప్పుడు ప్లయర్తో చూపిస్తున్నాను. సేమ్ ఇలాగ కొంచెం గ్యాప్ ఇచ్చి ప్లయర్ పట్టుకోండి. తర్వాత ఇలాగ 2 టైమ్స్ తిప్పేసేయండి. మరి పెద్దదిగా లేకుండా సేమ్ ఒకే సైజులో ఉండేలాగా చూసుకోండి మనం మేక్ చేసే హోల్స్ అనేటివి. అప్పుడు మనకు డ్రాప్స్ అనేటివి కరెక్ట్గా ఉంటాయి, నెక్కు వేసుకున్న బాగుంటుంది. సేమ్ అదే విధంగా కట్ చేసేసుకొని మళ్ళీ జంపరింగ్ తీసుకొని ఇలాగా ఫస్ట్ మీరు ఇలాగా రౌండ్స్ అనేటివి ముందు అలాగా మేక్ చేసేసుకోండి. తర్వాత మీరు జంపరింగ్స్ అనేటివి యాడ్ చేయండి, ఈజీగా ఉంటుంది మనకు. ఇప్పుడు ఇలాగా బ్యాక్ చైన్ కూడా అటాచ్ చేసుకోవాలి. ఇంకా ఫుల్ లెంత్ వీడియో అయితే ఛానల్ నేమ్ కింద ఉండండి, చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు